గౌరవ కడప జిల్లా ఎస్పీ గారు అయిన శ్రీ హర్షవర్ధన్ రాజు యొక్క ఉత్తర్వుల మేరకు ఎర్రచందనము గాంజా గురించి ఎక్కువ ఫోకస్ చేయండి, ఎటువంటి పరిస్థితుల్లో రవాణా చేయకూడదని చెప్పేసి చెప్పినందువల్ల నిన్న మాకు టీం ఫామ్ చేసేసి మాకు రావడానికి సమాచారం మేరకు మన పద్వేలు రూరల్ సిఐ విక్రమసింహ, అదేవిధంగా పద్వేలు రూరల్ ఎస్ఐ రవికుమారు వాళ్ళ ఆధ్వర్యంలో ఒక టీం బయలుదేరి రాబడిన సమాచారం మేరకు ఎస్పీవై నెల్లూరు జిల్లా రోడ్డుకు దక్షిణ వైపు ఉన్న రేగుమానుకుంట దగ్గర అక్కడ ఒక వెహికల్ పట్టుకోవడం జరిగింది. అక్కడ 4 మెంబర్స్ పట్టుకోవడం జరిగింది. దాంట్లో రసూలు, ప్రసాదు, చిన్న వీళ్ళందరూ కూడా యొక్క మరిపాడు మండలం, నెల్లూరు జిల్లా మరిపాడు గ్రామం వీళ్ళందరూ కూడా వీళ్ళు వచ్చేసి ప్రజెంట్ రసూలు, ప్రసాద్ అనే వాళ్ళు వచ్చేసి ఈ ఫారెస్ట్ వాచర్గా పనిచేస్తున్నారు. గతంలో చిన్నయ్య కూడా పనిచేసేవాడు ఈ యొక్క ఫారెస్ట్ వాచర్గా. అదేవిధంగా వింజమూరుకు సంబంధించిన రామనాథ్ రెడ్డిని కూడా నన్ను అరెస్ట్ చేశాము. మిగతా ముగ్గురు ఒక పారిపోయినారు, వాళ్ళు కూడా విచారిస్తున్నాము. అక్కడ ఒక అశోక్ లేలాండ్ వెహికల్కి సంబంధించి 59 దొంగలు లగేజ్ రెడీ చేసుకొని వాళ్ళు ట్రాన్స్పోర్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అదేవిధంగా అక్కడ 2 మోటార్ సైకిల్ కూడా సీజ్ చేశాము, ఒక 6 మొబైల్ కూడా సీజ్ చేశాము. ఇది దాదాపు ఆ మోటార్ సైకిల్స్, ఆ దొంగలు 159 దొంగలు, లేలాండ్ అవన్నీ కలిపి దాదాపు 21 లక్షల రూపాయలు యొక్క విలువ ఉంటుంది. సో ఇవన్నీ కూడా మేము స్వాధీనం చేసుకున్నాము. ముద్దని అరెస్ట్ చేసి ఈరోజు కోర్టుకు పంపిస్తున్నాము, తిరుపతి కోర్టుకి. అరెస్ట్ కోర్టు సపరేట్ ఉంది, తిరుపతి దాన్ని పంపిస్తున్నాము. ఇక మీద కూడా మేము ఈ యొక్క ఫారెస్ట్ సంబంధించి అయితే ఈ యొక్క మన ఎర్రచందనం సంబంధించి నిఘా పెడతాము. ఖచ్చితంగా పాత నేరస్తులను కూడా వాళ్ళకి నిఘా పెడతాము. ఇటువంటి పరిస్థితుల్లో ఈ ఫారెస్ట్ సంబంధించి ఎర్రచందనం రవాణా చేయడం అయితేనేమి, అదేవిధంగా వాళ్ళు కలిగి ఉండడం కానీ పని చేస్తాం, కఠినంగా చర్యలు తీసుకుంటాం. అదేవిధంగా మా ఎస్పీ గారు కూడా ఈ యొక్క టీంని అభినందించారు. మన బద్వేలు రూరల్ ఎస్ఐ గారిని, అదే బద్వేలు రూరల్ ఎస్ఐ గారిని అందరూ కూడా ధన్యవాదాలు తెలిపారు. థ్యాంక్ యూ. అవును, అతని మీద చాలా కేసులు ఉన్నాయి. మన స్టేషన్ పరిధిలో కూడా కొన్ని 3 కేసులు ఉన్నాయి. అంతమంది అరెస్ట్ చేసినాము. వీళ్ళు వచ్చేసి ఫారెస్ట్ వాచర్స్ అంటే టెంపరీగా తీసుకుంటారు అన్నమాట వాళ్ళని. అంటే వీళ్ళ యొక్క మన డిఎఫ్ వాళ్ళు ఈ యొక్క దగ్గరున్న పరిశీలన ప్రదేశాలకు సంబంధించి అక్కడైతే ఐడియా ఉంటుందని చెప్పేసి వాళ్ళు వాచర్గా నియమించుకుంటారు, కాంట్రాక్ట్ బేస్కి నియమించుకుంటారు. అవుట్ సోర్సింగ్ ఉన్నారు. 2 రసూలు, ప్రసాద్ పనిచేస్తున్నారు. గతంలో కూడా చిన్న పనిచేస్తున్నారు. అందరూ కూడా నెల్లూరు రావాలి. వాళ్ళంతా కూడా ఇంకా ఉన్న తప్పించుకోపోయినారు. వాళ్ళకు కూడా మేము సమాచారం ఇంకా పెట్టుకున్నాము. అక్కడ అరెస్ట్ చేస్తాం. ఏళ్ల తరబడి కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నారా? ఇక చింతించకండి. ఎటువంటి కిడ్నీ సమస్యలకైనా ఇప్పుడు మన నెల్లూరు జిల్లాలో గత 25 సంవత్సరాల అనుభవం కలిగిన డాక్టర్ నిశ్చల్ ప్రసాద్ రెడ్డి, ఎక్స్ కన్సల్టెంట్, నిమ్స్ హైదరాబాద్, కన్సల్టెంట్ యూరాలజిస్ట్, ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్, లాప్రోస్కోపిక్ సర్జన్, ట్రాన్స్ప్లాంట్ సర్జన్ గారిచే అత్యాధునిక పద్ధతుల్లో ఎటువంటి కిడ్నీ సమస్యలకైనా వన్ స్టాప్ సొల్యూషన్. మా ప్రత్యేకతలు: 24 గంటలు ఎమర్జెన్సీ కేసులు చూడబడును. లేజర్ చికిత్స ద్వారా కిడ్నీలో రాళ్లు తొలగించుట, లాప్రోస్కోపీ పద్ధతి ద్వారా కిడ్నీ కణుతులు తొలగించుట, మగవారిలో అంగస్తంభన మరియు సంతానలేమి సమస్యలకు చికిత్స, స్త్రీలలో దగ్గిన, తుమ్మిన, మూత్రం లీక్ అవ్వకుండా ప్రత్యేక చికిత్స చేయబడును. వివరాలకు సంప్రదించండి. ఏఆర్ కిడ్నీ హాస్పిటల్స్, పూలే బొమ్మ దగ్గర, ఎస్బీఐ బ్యాంక్ రోడ్, వెంకటరామాపురం, నెల్లూరు.